మన ఆలోచన విధానము శ్రమ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, మనం శోధింపబడినప్పుడు, నిరాశ కలిగినప్పుడు, జీవితంలో వేదన కలిగినప్పుడు అన్ని వేళలో ప్రార్థన, జ్ఞాపన, కృతజ్ఞత మర్చిపోదు. నీ జీవితంలో నిరాశ కలిగినప్పుడు, నష్టపోయినప్పుడు దేవుడి సన్నిధిలో నీకు స్తోత్రమయ్యా, ఇంతవరకు నువ్వు చేసిన కార్యములు బట్టి నీకు వందనాలయ్యా. గత కాలంలో నువ్వు అనేకమైన మేలులు నా జీవితంలో నువ్వు చేసి ఉన్నావు, అనేకమైన కార్యాలు నా జీవితంలో చేశావు, అనేకమైన కార్యములను అనుగ్రహించావు, తప్పించావు, రోగము నుండి తప్పించావు, కష్టముల నుండి నన్ను తప్పించావు. నీకు స్తోత్రము. ఇప్పుడు ఇబ్బంది కలిగింది, నీకు స్తోత్రం. నీకు తెలియకుండా నా జీవితంలో ఏది సంభవించదు. ఆయన క్రైస్తవుడు కష్ట సమయంలో ఒకడు ఏం చేస్తాడంటే దేవుని స్తుతిస్తాడు. నీ జీవితంలో భారము కలిగినప్పుడు దేవుని స్తుతిస్తాడు.